పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. ఈ పిటిషన్ పై ఇవాళ సుప్రీంలో వాదోపవాదనలు జరగబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించబోతూ ఉన్నాయి. గోదావరిపై పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉండగా తెలంగాణ ప్రభుత్వం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. గోదావరి నది ప్రవహించే చివరి రాష్ట్రం ఏపీ. తెలంగాణ నుంచి ఏపీలోకి ప్రవేశించే ఈ నీరు అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తుంది. ఈ నీరు వృధాగా సముద్రంలో కలిసే కంటే ఆ మిగులు జలాలు పోలవరం నల్లమల లింక్ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు పంపడం, ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఏపీ భావిస్తుంది. అయితే ఈ లింక్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణంపై సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కేసు విచారణ సుప్రీంకోర్టులో కొనసాగుతుంది. గత విచారణ సందర్భంగా ఇవాళకి సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. దీంతో ఇవాళ తెలంగాణ, ఏపీ ఎలాంటి వాదనలు వినిపిస్తాయి అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అటు పోలవరం బనకచర్లపై ఈ నెల 5న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం గత విచారణ సందర్భంగా కీలకంగా వ్యాఖ్యలు చేసింది. మధ్యవర్తిత్వం ద్వారా రెండు రాష్ట్రాలు ఎందుకు సమస్యను పరిష్కరించుకోవడం లేదంటూ ధర్మాసనం ప్రశ్నించింది. పోలవరం జాతీయ ప్రాజెక్టు కావడంతో దానికి కొనసాగింపుగా ఏం జరగాలన్నా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని ధర్మాసనం తెలిపింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని కూడా నియమించిందన్న ధర్మాసనం కమిటీ ముందు అభ్యంతరాలను తెలంగాణ ఎందుకు ప్రస్తావించలేదంటూ ప్రశ్నించింది. గత విచారణ సందర్భంగా ఈ నెల 12న సముచిత పరిష్కారం కనుగొందామన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఇక ఏపీ మాత్రం తన వాదన అత్యంత బలంగా వినిపించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి న్యాయస్థానంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నతాధికారులు లీగల్ టీంతో సుదీర్ఘంగా సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగినటువంటి ఈ సమావేశంలో ఇరిగేషన్ అధికారులు, నిపుణులు, న్యాయవాదులు పాల్గొన్నారు. మంత్రి అధికారులకు కీలకంగా సూచనలు చేశారు. రాష్ట్రం తరపున ఎక్కడా రాజీ పడకుండా బలమైన వాస్తవాలను కోర్టు ముందు పరచాలని, అలాగే ఇందుకోసం అవసరమైన అన్ని రికార్డ్స్ ను, సాంకేతిక ఆధారాలను లీగల్ టీమ్ కు తక్షణమే అందజేయాలని ఆదేశాలిచ్చారు.